ఈరోజు భీమవరంలో జరిగిన జగనన్న విద్యా దీవెన బహిరంగ సభ వేదిక మీద నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూసిన తర్వాత, అది కూడా సుదీర్ఘ ప్రసంగం, ఫుల్ పాజిటివ్ ప్రసంగం, ఫుల్ కాన్ఫిడెన్స్ ప్రసంగం. తన ప్రసంగంలో అయినా, తన బాడీ లాంగ్వేజ్లో అయినా, తన మాటల్లో అయినా మనకి ఇక తిరుగులేదు అనే సౌండ్ అయితే రీసౌండ్ ఇచ్చింది. అయితే జగన్ గారి ప్రసంగాన్ని చూసిన విపక్ష పార్టీలో నాయకులు కూడా, అరే జగన్కి ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు, అంత కాన్ఫిడెంట్గా ప్రసంగం చేశారు, మరి నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి తను చేయించుకున్న సర్వేలలో ఏం చెబుతున్నాయి, తనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, దీని మీద విపక్ష పార్టీ నాయకులు కూడా ఇంటర్నల్గా చర్చించుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఎంత కాన్ఫిడెంట్గా ఉందో చూడండి, కుమ్మేశాడు అంతే. అసలు ఎక్కడే కూడా పొల్లు పోకుండా చంద్రబాబుకు అంత ఓపెన్. ఊర్లో ఏ కుప్పం నుంచి ఇచ్చాపన వరకు ఏ పల్లెకు పోతావో పో, రచ్చబండ దగ్గర నిలబడు. నీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో జనానికి ఏం మేలు చేశామో ఏ ఊర్లేకన్నా పో, కుప్పం నుంచి ఇచ్చాపురం పోయి అడుగు, ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ జరిగింది. సచివాలయం వచ్చింది, అడుగు ఎవరు కట్టారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అడిగి ఎవరు ఇచ్చారు. ఇల్లు కట్టాము, అడిగి ఎవరికి ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు నువ్వేం చేశావు, నేనేం చేశా. ఇదంతా కాదబ్బా, నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి పాలనలో అదిగో ఇది చేశా నేనని చెప్పి ఏ రచ్చబండ కిందకు పోయి చెప్తావో చెప్పు. నువ్వు ప్రజలను అడుగు, నీ పాలన చూపించుకుంటూ అని జగన్ గారు మాట్లాడుతూ ఉంటే అంత కాన్ఫిడెన్స్గా వైసీపీ నాయకుల్లో కూడా ఒక కొత్త ఉత్సాహం అనేది వచ్చింది. ఈవెన్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ సానుభూతి పరులు అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైనా, మరికొందరు న్యూట్రల్ ఓటర్స్ కూడా, అరే జగన్ గెలుస్తాడో గెలవడో కానీ ఈ కాన్ఫిడెన్సు, ఈ నమ్మకం అండ్ తన పరిపాలనను రెఫరెండంగా పెట్టి దేశంలో ఏ ప్రభుత్వమో చూపించండి, మంచి చేస్తే ఓటేయండి, లేదంటే లేదని చెప్పి జనాల ముందుకు పోయే ప్రభుత్వాన్ని, ఒక్క ప్రభుత్వాన్ని చూపెట్టండి, నచ్చితే ఓటేయండి, మేలు జరిగితే ఓటేయండి అని. వాస్తవానికి నిజంగానే వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం గారి దగ్గర ఎలాంటి సర్వే ఫలితాలు ఉన్నాయో, లేకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు భయపడుతున్న చూసి, వాళ్ళ ఆందోళనలు చూసి గెలుపు మీద వాళ్ళకే నమ్మకం లేదు అని చెప్పి, మరి ఎక్కడి నుంచి వచ్చిందో మరి జగన్ గారికి ఈ కాన్ఫిడెన్స్ ఈరోజు. కానీ అంటే మామూలుగానే చాలా కాన్ఫిడెంట్గా విజయం మీద నమ్మకంతో ఉంటారు, ఈరోజు మరింతగా ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో ఈ పీకే పవన్ కళ్యాణ్ అని, ఆ పీకే ప్రశాంత్ కిషోర్ అని, ఇంకా ఎవరు రావాలి. ఒక పక్క పత్రికలు, ఒక పక్క మీడియా, ఒక పక్క మేధావులు, ఒక పక్క సంఘాలు, ఒక పక్క న్యాయస్థానాలు, ఒక పక్క ప్రశాంత్ కిషోర్, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క చంద్రబాబు, మరో పక్క ఇంకెవరో వస్తున్నారు కొత్తగా అని, ఇంకో పక్క కమ్యూనిస్టులు, ఇంకో పక్క బీజేపీలో ఉన్న తన వర్గం. ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబులో కాన్ఫిడెన్స్ వస్తలేదు, విజయం మీద నమ్మకం వస్తలేదు. కానీ ఇటు సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు అటు పవన్ కళ్యాణ్ గురించి ఏకేయడం, ఇటు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా సూటిగా ఛాలెంజ్లు ఇసిరి ఏ పల్లెకైనా వెళ్ళమని చెప్పడం, ఇవన్నీ చూస్తే, ఇందులో నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్స్ చూస్తే నిజంగానే ఒక లీడర్గా వాళ్ళ పార్టీ క్యాడర్కి ఎంత నమ్మకం ఇవ్వాలో, తన పాలన ఎంత కాన్ఫిడెన్స్గా తన పాలన గురించి ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడాలో అంతకుమించి ఎక్కువగా మాట్లాడారు ఈరోజు. ఇటువంటి ప్రసంగం ఈ మధ్య కాలంలో అసలు మనల్ని ఓడించే సమస్యనే లేదు అన్నంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మరి ఆయన కాన్ఫిడెన్స్కు కారణం ఏంటా తెలియదు. రెగ్యులర్గా వస్తున్న సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ జగన్ గారి వైపు నిలబడమే కారణమా, మరేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ ఈ స్థాయి ప్రసంగం ఈరోజు చూసిన తర్వాత విపక్షాలు గుక్కబెట్టేయవలసిందే.